నమస్తే, వెల్కమ్ టు రావ్ స్టాక్స్. జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇరాన్పై దూకుడుగా యుద్ధాన్ని ప్రారంభించి అమెరికన్స్తో పాటు ప్రపంచాన్నే కష్టాల్లోకి నెట్టినటువంటి ట్రంప్ ఇప్పుడు తాజాగా సెనెట్లో యుద్ధ నివారణ చట్టాన్ని ఆమోదించినట్లుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఇరాన్తో యుద్ధం లేనట్లయినా దీన్ని ఎలా భావించాలి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే యుఎస్ కాంగ్రెస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అసలు యుఎస్ చట్టాలని వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా ఆయన ఇరాన్ మీద దూకుడిగా వెళ్ళి ఇరాన్ మీద ఒక భీకర యుద్ధాన్ని ప్రారంభించాడు. 40 రోజుల భీకర యుద్ధం తర్వాత సీజ్ ఫైర్ నడుస్తుంది. ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ది గ్రేట్ నేవల్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లు అన్నీ కూడా అక్కడ డిప్లాయ్ అయ్యి ఉన్నాయన్నమాట. అంతటి ఒక డిజర్ట్ ప్రాంతంలో, మిడిల్ ఈస్ట్ ఒక డిస్టర్బ్డ్ ప్రాంతంలో వాళ్ళు ప్రాణాలకు పణంగా పెట్టి ఇంకా అక్కడ సైనిక మోహరింపులు అలాగే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాంగ్రెస్, యుఎస్ కాంగ్రెస్ అంటాం, ఇప్పుడు భారత పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ ఎలా ఉంటాయో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా యుఎస్ కాంగ్రెస్ అంటే 2 సభలు ఉంటాయి. అప్పర్ హౌస్ మన రాజ్యసభ లాంటిది యుఎస్ సెనేట్ అంటారు. తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ హౌస్ అంటే మన లోక్సభ లాంటిది. ఇప్పుడు యుఎస్ సెనేట్లో ఒక బిల్లు ఆమోదించబడింది. అదేంటంటే 50-47 మెజార్టీతో ఆ బిల్లు ఆమోదించారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ఇరాన్ మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ ఒక బిల్లు ఆమోదం పొందిందనమాట. ఈ బిల్లులో విచిత్రంగా ఏంటంటే ఒక డెమోక్రాటిక్ సెనేటర్ టిమ్ కెయిన్, అపోజిషన్ పార్టీ లీడర్ పెట్టిన ఇందులో ఈ యొక్క ట్రంప్ పార్టీ 3 సెనేటర్లు ఓటేయడం కూడా జరిగింది ఫేవరబుల్గా. అందుకని 50-47 ఓట్లతో అది నెగ్గడం జరిగింది. 3 ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏంటి, ఈ అపోజిషన్ ఒక బిగ్ విన్ అనమాట. అనవసరంగా ఇరాన్ వార్ తెచ్చాడు, అమెరికన్స్కి ఎన్నో కష్టాలు, ఆయిల్ రేటు కూడా 44.5% అమెరికాలో పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, నిరుద్యోగం, ప్రపంచం విపత్కర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, అమెరికా ఓటమి అంచుకి వెళ్ళిపోయింది. తర్వాత చైనా దగ్గరికి బెగ్గింగ్గా వెళ్ళవలసి వస్తుంది, ఇరాన్ యుద్ధాన్ని ఆపమని పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి యుఎస్ డామినెన్స్ కూడా పోయింది. అమెరికా ఎంతో సైన్యం, 42 యుద్ధ విమానాలు పోని ఇంకొకసారి యుద్ధానికి వెళ్ళడానికి ట్రంప్కి అధికారం ఇవ్వకూడదు అని పార్లమెంట్ అక్కడ తీర్మానించడం జరిగింది, సెనెట్. బట్ ఈ బిల్లు ఆమోదం పూర్తిగా ఒక చట్ట రూపాన్ని తీసుకోవాలంటే ఇంకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆమోదించాలి. ఈ హౌస్ ఆఫ్ 2 సభలు ఆమోదిస్తే ప్రెసిడెంట్ మళ్ళీ ట్రంప్ దగ్గరికి ఇది వెళ్ళద్ది. కానీ ట్రంపే సంతకం చేయడు. ట్రంప్ సంతకం చేయకపోతే అప్పుడు మళ్ళీ యుఎస్ పార్లమెంటు 2 సభలు ఏంటంటే 2/3 మెజార్టీతో ఆమోదిస్తే అది పూర్తిగా ఇంకా ప్రెసిడెంట్ని పక్కన పెట్టి ఒక చట్టం అయిపోతుంది అనమాట. అది అమెరికా కాంగ్రెస్ చెప్పేది. అంటే ఈ విధంగా మొత్తం ట్రంప్ని అరికట్టడానికి, ఆపడానికి, యుద్ధం లేకుండా ఆపడానికి చాలా దశలు ఉంటాయి అనమాట. కాబట్టి అంత ఈజీ కాదు. అయినప్పటికీ ఇది ట్రంప్కి ఒక పెద్ద డిఫీట్ అనమాట. అంటే యుఎస్ ప్రజల్లో ఇప్పుడు యుద్ధ వ్యతిరేకత ఉంది, ట్రంప్ మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. వచ్చే నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి క్షణంలో ఇది అపోజిషన్ పార్టీ ఒక అస్త్రాన్ని సంధించిందనమాట. అసలు ట్రంప్ అసలు యుఎస్ కాంగ్రెస్కి ఏం చెప్పకుండా యుద్ధం చేస్తున్నాడు, అనవసరమైన యుద్ధం చేస్తున్నాడు, అమెరికన్ కాంగ్రెస్ని, అమెరికా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అనేది ఒక విస్తృతమైన ప్రోపగాండా అనేది అమెరికా ప్రజల్లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇది పూర్తిగా ఒక చట్టరూపం దాల్చి ట్రంప్ని ఆపడం అనేది పక్కన పెడితే ముందు ట్రంప్ యుద్ధానికి వెళ్ళడానికే ముందుటి కాళ్ళ బంధం వేసింది. ఇది ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే అమెరికా డెమోక్రసీ చాలా శక్తివంతంగా ఉందనడంలో కూడా ఒక అది ఆశ్చర్యం ఉండదన్నమాట. అంత బ్యూటిఫుల్ డెమోక్రసీ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరు నియంత్రణ అవ్వడానికి వీలు ఉండదండి. ఒక అడాల్ఫ్ హిట్లర్ వచ్చినట్టు నియంత్రణ అమెరికాలో రారు, ఇండియాలో రారు. ఎందుకంటే డెమోక్రసీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు మనకు బయటపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈసారి ఇరాన్ మీద యుద్ధం వెళ్ళడం ట్రంప్కి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటికే సెనేట్ బిల్లు పాస్ అయిందంటే ఇప్పుడు యుద్ధం చేయడానికి కావలసిన డిఫెన్స్ బడ్జెట్ని అమెరికన్ కాంగ్రెసే శాంక్షన్ చేయాలి 2 సభలు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయడానికి కావాల్సిన డబ్బుల్ని అది ఇవ్వదు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ $1.5 ట్రిలియన్, అమెరికా చరిత్రలో $1,000 బిలియన్ బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు $1,500 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ అడుగుతున్నాడు. అలాంటి ఆమోదం పొందదు. తర్వాత కాబట్టి ఈ అపోజిషను, రూలింగ్ రిపబ్లికన్స్కి, డెమోక్రాట్స్కి మధ్యలో విస్తృతమైన ఒక యుద్ధ వాతావరణం ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ మీద ఈయన మీద ఏదైనా ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కాంగ్రెస్తో తగవులకు ఆయన వెళ్లకుండానే ఇరాన్తో శాంతి ఒప్పందానికే మొగ్గు చూపుతాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళే ఆస్కారం ఇక్కడ లేదు. కాబట్టి ఈ రిప్రజెంటేటివ్ హౌస్లో ఈ బిల్లు పాస్ అయిందంటే ట్రంప్ యుద్ధానికి వెళ్ళొద్దని, ఇక ఇరాన్ యుద్ధం క్యాన్సిల్ అయ్యిందన్నట్టే మనం చెప్పొచ్చు. కాకపోతే ట్రంప్ ఏంటంటే నేను వీటో ప్రయోగిస్తాను అంటున్నాడు.
కానీ ఈ వీటో ఇప్పటికే అమెరికన్ ప్రజల్లో ప్రజాదరణ లేదు కాబట్టి ట్రంప్ అంతవరకు వెళ్ళకూడదు, వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యంతర ఎన్నికలు అనేవే ఇప్పుడు ఆయనకి ప్రధానం. ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో ఆయన పార్టీ రిపబ్లికన్ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు అంటే ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో పూర్తి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో ఆధిపత్యం ఉండదు. ఈయన రిపబ్లికన్ పార్టీయే ఈయన్ని దించేసే అవకాశం కూడా ఉంది, ఇంపీచ్మెంట్కి సపోర్ట్ చేసి. ఇప్పటికీ ఈ బిల్లులో 3 రిపబ్లికన్స్ సెనేటర్స్ సపోర్ట్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏదేమైనా ట్రంప్కి ముందటి గాళ్ళ బంధం పడిపోయింది. ఇక ఇరాన్కి యుద్ధానికి ట్రంప్ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఏదో ఒక విధంగా ఇరాన్తో పీస్ డిస్కషన్ చేసుకుని పీస్ డీల్ కుదుర్చుకోవడం తప్పితే వేరే అవకాశం లేదు. ఇప్పుడు అమెరికన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా అక్కడ గల్ఫ్ ప్రాంతంలో ఈ సమ్మర్లో ఈ ఉష్ణోగ్రతలో మోహరించున్నారు. వాళ్ళ ప్రాణాలు ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ పోతున్నాయని తెలుస్తుంది, వ్యాధులు ఇవిని. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తొందరగా తీసుకెళ్ళకపోయినా ఈ అమెరికన్ సైన్యంలో పెంటగాన్లో ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక ఇరాన్ యుద్ధాన్ని అమెరికా కొనసాగించే అవకాశాలు అయితే ఇక్కడ లేవు అని అమెరికా